వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కనక మహాలక్ష్మి అలియాస్ సిరి చనిపోలేదని జేడీకేడి తెలుసుకుంటారు. ఆటో డ్రైవర్ బ్రతికే ఉన్నాడు, కానీ ఆటో డ్రైవర్ సిరి చనిపోయినట్టు సాక్ష్యాలతో సహా సృష్టించారు కేడి. అందుకే ఈ కేసు వెనకాల ఎవరో బలమైన శక్తి ఖచ్చితంగా ఉంది. విహారిని జైల్లోనే ఉంచాలి, విహారీ జీవితం మొత్తం జైల్లోనే మగ్గిపోవాలని కావాలని ఆ వడ్డీ శకుంతలతో చేతులు కలిపి ఇలా డ్రామా సృష్టించారు. సిరి అలాగే ఆటో డ్రైవర్ ఇద్దరు బ్రతికే ఉన్నారు. ఆటో డ్రైవర్ భార్య తన భర్త డెడ్ బాడీ కాదని వాదిస్తుంది. ఇటువైపు ఆటో డ్రైవర్ డెడ్ బాడీ కాకపోతే అక్కడ సిరిది కూడా అసలైన డెడ్ బాడీ కాదని అర్థమైపోతుంది. అంటే సిరి అలియాస్ లక్ష్మి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చెప్పి డ్రాయింగ్ ఆర్టిస్ట్ని తెప్పిస్తారు. ఇక రమ్య ఇటువైపు చిన్నారి హరికృష్ణ వాళ్ళమ్మ పోలికలు చెప్తూ ఉంటే డ్రాయింగ్ ఆర్టిస్ట్ తన్ని వేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు రమ్య విషయంలో వడ్డీ శకుంతల ఏదో చెయ్యాలి, ఆ లక్ష్మి ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు కేసులో ముందుకు వెళ్ళిపోతారు. ఎలాగైనా ఆ డ్రాయింగ్ ఉన్న ఆ పేపర్ని మనం ఎవరికి చూపించకూడదు అని చెప్పి మళ్ళీ వడ్డీ శకుంతల ఇక రమ్య ఉన్న వైపు వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సుభాష్ అంబిక మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు సుభాష్, వడ్డీ శకుంతలకి విహారికి ఇంట్లో వాళ్ళకి తెలియని నిజం మనకు తెలిసిపోయింది. అంటే ఆ లక్ష్మి సిరిగా ఈ వైజాగ్లో ఇక్కడ స్థిరపడింది. మరి మనం సీసీ ఫుటేజ్ చూసి అది లక్ష్మి అని తెలుసు కాబట్టి దాన్ని మనం తప్పించాము. ఆ లక్ష్మి గురించి నీకు తెలుసు కదా అని అంటుంది అంబిక. అవునంబిక, ఆ లక్ష్మి తక్కువది కాదు. అసలు తను వైజాగ్లో ఉండి తెలియకుండానే విహారికి ఎంత సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆ బుడ్డోడు తన అనగానే అవును, ఆ బుడ్డోడు హరి క్రిష్ తన కొడుకు అనుకుంటున్నారు. నిజంగా లక్ష్మి ఇంటి దగ్గర నుండి వెళ్ళినప్పుడు తనకి ప్రెగ్నెంటా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అదంతా తెలీదు కానీ అంబిక, లక్ష్మి ఖచ్చితంగా మనల్ని అడ్డుకుంటుంది. లక్ష్మికి మన నిజస్వరూపం తెలుసు. ఇప్పుడు తను నువ్వు కిడ్నాప్ చేశావు, లాభమేముంది, చచ్చిపోతే పోయేది కదా అనగానే వద్దు, ఎందుకంటే ఆ లక్ష్మితో నాకు చాలా పని ఉంది సుభాష్. అందుకే ఆ ఆటో వెనకాల ఖచ్చితంగా నేను ఉన్నాను. కరెక్ట్గా విహారీ ఆ ఆటోని గుద్దేసినప్పుడు రౌడీలతో వీడియో తీయించి ఇక లక్ష్మి ఆటో డ్రైవర్ ఉన్న ఆటోని పక్కకి లాగేశాము. ఇప్పుడు లక్ష్మి బ్రతికే ఉందని మనకు తెలిసిపోయింది. ఇక ఈ అంబిక ఆట మొదలవుతుంది. విహారీ శాశ్వతంగా జైల్లో ఉండాలి అంటే లక్ష్మిని మనం ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఒక మూల పడుంచాలి. అదే నా నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక. ఇది ఇలా ఉండగా చిన్నారి హరికృష్ణ చెప్పిన విధంగా డ్రాయింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక రమ్య చేతిలోకి ఆ డ్రాయింగ్ ఫోటో ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమ్య. ఈమె మీ అమ్మ అని అంటుంది. అవును, మా అమ్మే. మా అమ్మ చాలా అందంగా ఉంది కదా అని అంటారు. అంటే లక్ష్మినే సిరినా? ఇదేలా సాధ్యం? నిజంగా మీ అమ్మ ఇలాగే ఉంటుందా? మీ అమ్మ పేరు సిరినా అని అంటారు. ఇక రమ్య అవును, మా అమ్మ పేరు సిరినే. మరి మీ నాన్న ఏం చేస్తాడు అనగానే మా నాన్న గురించి ఎంత అడిగినా మా అమ్మ చెప్పలేదు. మా బామ్మ, నేను, అలాగే మా అమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే లక్ష్మి వైజాగ్ వచ్చిందా? లక్ష్మికి బాబా విహారీ గారు ఎంతగానో ఇష్టపడుతున్నా లక్ష్మి ఇప్పుడు సిరి ఒకటేనా? ఇప్పుడు సిరి చనిపోయిందని, లక్ష్మి తనకి దూరమైందని సిరి గురించి ఆలోచిస్తున్న విహారికి లక్ష్మి చనిపోయింది అది తన వల్లే అని తెలిస్తే మరింత కృంగిపోతాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేను ఈ నిజాన్ని ఎవరికి చెప్పకూడదు. నేనే సొంతగా అంటే జేడీకేడితో ఈ విషయాన్ని చర్చిస్తాను. విహారీ గారి జీవితంలో లక్ష్మి పాత్ర ఉందని, లక్ష్మి ఎటువంటిది అన్నది ఖచ్చితంగా
జగదాత్రి మేడం కేదార్ సార్కి చెప్పాలి అని చెప్పి రమ్య సరే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి ఇక బాబుని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్య జేడీకేడికి ఫోన్ చేస్తుంది. ఇక జేడీకేడి రమ్య చెప్పిన ఆధారంగా బయలుదేరుతూ ఉంటారు. ఇక అంతలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ చాలా దూరం నుండి స్కూటర్ మీద వస్తూ ఉంటారు. ఏంటి జేడి ఇక్కడ జనాల్లో లేరు, చుట్టుపక్కల మొత్తం అడవిలా ఉంది, అలాంటిది ఇక్కడ ఫుడ్ సప్లై చేసే బాయా, ఏంటి ఇటువైపు వస్తున్నావు, స్విగ్గీ జొమాటో ఇలా అడవుల్లోకి కూడా పంపిస్తారా మిమ్మల్ని, ఇక్కడ చాలా రిస్క్ తెలుసా అని అంటారు. అవును మేడం, కానీ అక్కడ 10 ఆర్డర్స్ ఉన్నాయి మేడం, ఒక పెద్ద బంగ్లా కూడా ఉంది పాతపడింది, అక్కడికి రోజు మాకు ఆర్డర్ వస్తుంది, 10 ఆర్డర్స్ కాబట్టి తప్పకుండా వెళ్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళి వస్తున్నాను అనగానే 10 మంది ఈ అడవి మధ్య బంగ్లాలో ఉంటున్నారా, ఎప్పటి నుండి ఆర్డర్స్ వస్తున్నాయి అని అంటుంది జేడి. ఇక 10 డేస్ నుండి అని చెప్పడంతో కరెక్ట్గా లక్ష్మి వాళ్ళు తప్పిపోయి కూడా 12 రోజులు అవుతుంది, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఎక్కడో కొంచెం దూరం నుండి చెప్పు అని అంటుంది జేడి. ఇక దూరంగా బంగ్లా చూపించి ఆ అబ్బాయి వెళ్ళిపోతారు. ఇక జేడీకేడి నెమ్మదిగా ఆ బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. కానీ అక్కడ చనిపోయాడు అనుకున్న ఆటో డ్రైవర్ని కట్టేసి, హేరా గోల చేస్తున్నావేంటి, నీ పెళ్ళం కూడా నువ్వు చచ్చిపోలేదని అంటుంది, నీ చేతి మీద పచ్చబొట్టు ఒకటి అని చెప్పి రౌడీలు ఆటో డ్రైవర్ని కొడుతూ ఉంటారు. ఇక జేడీకేడికి అర్థమవుతుంది, అంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది, సిరి కూడా చచ్చిపోలేదు, సిరిని అలాగే ఈ ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి అక్కడున్న రౌడీలందరినీ చితక్కొడతారు జేడీకేడి. ఇక ఆటో డ్రైవర్ని కాపాడి ఇక పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు జేడీకేడి. ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ అంబిక ఇచ్చిన డబ్బుకి ఆశపడి విహారీపై ఇక కావాలని లేనిపోని నిందలు, సిరిని నువ్వు వాడుకొని ఇప్పుడు చంపేసి ఇప్పుడు పతివ్రత కబుర్లు చెప్తావా, రేపు నిన్ను కోర్టులో హాజరుపరుస్తాము, నువ్వు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని ఏదో ఉద్ధరిస్తారని ఈ వైజాగ్లో అనుకున్నారు, కానీ నువ్వొక పిశాచివి, కామ పిశాచివి అని అంటూ ఉంటారు. చూడు ఇన్స్పెక్టర్, ఇందాక నిన్ను కోపంలో కొట్టినందుకు సారీ చెప్తున్నాను, కానీ ఇలా ఒక అమ్మాయిపై నింద వేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని నా క్యారెక్టర్ని దిగజార్చడం సరైంది కాదు, నీకు అమ్మ చెల్లి కూతుర్లు ఉంటారు అని చెప్పాను. కానీ ఏంట్రా నీకు నాకు ఒకటేనా, నీ పెళ్ళానికి నా పెళ్ళానికి ఒకటేనా అనగానే, ఛీ నువ్వు ఈ లాకప్ ఓపెన్ చెయ్యి, ఈరోజు నిన్ను చంపేసి నిజంగా జైల్లో ఉంటాను అనగానే, రారా చంపేదురా అని చెప్పగానే ఇంతలో జేడీకేడి డ్రైవర్ని తీసుకుని వస్తారు. ఇన్స్పెక్టర్ అనగానే, చూసారా వీడు మామూలు వాడు కాదు, ఆ సిరిని చంపేసి ఇప్పుడేమో వాళ్ళ కొడుకుని దగ్గర పెట్టుకొని ఇక కేసు లేకుండా చేద్దామనుకున్నాడు, మీరేంటి అనగానే, చూడండి నిజ నిజాలు తెలియకుండా ఒకళ్ళపై నింద వేస్తే అది చాలా తప్పవుతుంది, ఇతనెవరో నీకు తెలీదా అని చెప్పి అంటుంది. ఎవడాడు అనగానే, నేనే ఆటో డ్రైవర్ని, సిరి అనే అమ్మాయిని ఆటోలో తీసుకెళ్ళింది నేనే, నేను బ్రతుకున్నాను, మరి ఆ అమ్మాయి ఎలా చనిపోతుంది అని అంటారు ఆటో డ్రైవర్. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి బ్లాక్ అయిపోయిందా, సిరి చనిపోలేదు అనగానే, మీరెలా చెప్తారు మేడం, వీడు తప్పించుకుని ఉంటాడు, ఆ అమ్మాయి కాలిపోయి ఉంటుంది, ఆ అమ్మాయి ఉన్న ప్లేస్లోనే ఎక్కువ గాయాలు తగులుంటాయి, చచ్చిపోయింది, డిఎన్ఏ శాంపిల్స్ కూడా వచ్చాయి కదా, తన కొడుకుతో మ్యాచ్ అయ్యాయి, ఇంకా ఈ ఆటో డ్రైవర్ సాక్ష్యం ఏంటి, కొంచెం గుడ్డులో మెల్ల, ఈ ఇద్దరిని చంపకుండా ఒకడు బ్రతుకున్నాడు కాబట్టి అనగానే, సరే మరి ఆటో డ్రైవర్ డిఎన్ఏ కూడా అతని కొడుకుతో మ్యాచ్ అయ్యింది, బ్రతికే ఉన్న ఆటో డ్రైవర్ చచ్చిన ఆటో డ్రైవర్ డిఎన్ఏ ఎలా మ్యాచ్ అవుతుంది అనగానే, అమ్మో వీళ్ళు లోతుగా వెళ్తారు, ఇప్పుడు ఎలా, ఆ అంబిక సుభాష్ ఇద్దరు నాకు డబ్బులు ఇవ్వడం బట్టి ఇక ఏదో ఒకలాగా విహారిని జైల్లో ఉంచాలనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరే పని లేదు, చూడండి మేడం మీరు చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారని ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి తెలుసు, అటు తెలంగాణ వాళ్ళకి తెలుసు, నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా ఇండియా వరల్డ్గా తెలుసు, కానీ ఈ కేసు అలా కాదు, చచ్చిపోయిన అమ్మాయి బ్రతికి రాదు, ఈయన మూలనే చనిపోయింది, ఈయన అమ్మాయిని ఏం చేశాడో ఎందుకు చేశాడో తెలీదు,
తనకి శిక్ష పడాల్సిందే అని చెప్పి అంటారు ఇక ఇన్స్పెక్టర్. ఇక జేడీకేడి తను కూడా ఖచ్చితంగా బ్రతికే ఉండుంటుంది, తనని కూడా మేము తీసుకొస్తాము అనేలోపు ఇక రమ్య పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వస్తుంది. మేడం, తను ఎలా ఉంటుంది అన్నది కాదు, తను నాకు తెలుసు అనగానే ఇక విహారీ, మేడం రమ్య మేడం మీకు తెలుసా అనగానే, అవును విహారీ గారు, నిజం చెప్పాలి అంటే తను సిరి కాదు, మన లక్ష్మి అని అంటుంది రమ్య. లక్ష్మినా అని అంటుంది ఇక జగదాత్రి. అవును అవును మేడం, నేను వీళ్ళ కేసుని చాలా రోజుల నుండి టేకప్ చేస్తూ ఉంటాను. లక్ష్మి చాలా ధైర్యవంతురాలు, లక్ష్మి చాలా మంచిది, నీతి నిజాయితీ గల ఉన్న అమ్మాయి. తను ఇక్కడ సిరిగా 5 సంవత్సరాల నుండి బ్రతుకుతుందంట అని చెప్పడంతో, అవును వాళ్ళ తమ్ముడు అనుకుంటున్న హర్ష కూడా అదే చెప్పాడు, తన పేరు లక్ష్మినా అంటే అనగానే, లక్ష్మి లక్ష్మి ఎలా అవుతుంది అని అంటారు విహారీ. ఇక నిజం, తన ఫోటో ఇదిగోండి, డ్రాయింగ్లో బయటపడ్డ నిజం అని చెప్పి ఇక లక్ష్మి డ్రాయింగ్ ఫోటోని రమ్య విహారీకి జగదాత్రి కేదార్కి చూపించడంతో విహారీ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే సిరినే ఇక్కడుందా అనగానే, హబ్బా పోలీసులు దొంగలు కలిసిపోతారంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు తను సిరి అయినా లక్ష్మి అయినా చంపినా హంతకుడితనే కదా అని అంటారు. నోర్మయ్, ఇంకా నువ్వు ఏదేదో చెప్తూ ఉంటే ఇక్కడ వాళ్ళందరూ నీతి నిజాయితీగా ఉన్నా నీకు మాత్రం ఇదిగో ఈ విహారిని లోపల ఉంచాలనే ఉంది కదా అని అంటుంది ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్. ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు అనగానే, మేడం ఈయన విహారీ గారిపై చేయి చేసుకొని విహారీ గారిని ఎలాగైనా జైల్లో ఉంచాలని ఎవరో ఫోన్ చేస్తే ఇదిగో ఇలా నేను వీడియో తీశాను అని చెప్పి ఆ పోలీస్ నిన్న వీడియో తీసిన పోలీస్ చూపిస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ విషయాన్ని అర్థం చేసుకుంటుంది జేడీ. ఇదంతా పబ్లిక్లో పెట్టాలి, మీడియాకి పిలవాలి, ఇలాంటి వాళ్ళ వెనకాల ఎవరున్నారు అన్నది తెలుసుకొని వాళ్ళని బయట పెట్టాలి అని చెప్పి అనగానే, మేడం మేడం నాదే తప్పు అనగానే, ఇంతలో వడ్డీ శకుంతల నేను ఫోన్లో పంపించాను, ఇప్పుడు వాణ్ణి వదిలేస్తే ఎలా అనగానే వడ్డీ శకుంతల గొంతు పట్టుకుంటుంది జగదాత్రి. ఏంటి మేడం నన్నేంటి అనగానే, నీచురాలా, నువ్వు ఆడదానివే కదా, సాటి ఆడపిల్లని కనీసం కష్టపడనీయకుండా తన కొడుకుని తల్లికి దూరం చేసినా నువ్వొక మనిషివా అనగానే, మేడం సాక్ష్యాలు లేకుండా మాట్లాడకూడదు అనగానే, తు సాక్ష్యాలు అన్యం న్యాయం ఇవన్నీ మాట్లాడుతున్నావా నువ్వు మనిషివేనా, నీకెంతమంది పిల్లలు, చచ్చాక డబ్బు ఎక్కడికి తీసుకువెళ్తావు అని అంటుంది. ఇక వడ్డీ శకుంతల భయపడుతూ వెళ్తూ ఉంటే, హాగు ఇక్కడున్న ఆటో డ్రైవర్ బ్రతికే ఉన్నాడు, లక్ష్మి కనిపించటం లేదు, లక్ష్మి ఎక్కడ ఉందో చెప్పితే బాగుంటుంది అనగానే, నాకు తెలీదు, ఆ సిరి ఎక్కడుందో నాకు తెలీదు అని అంటుంది వడ్డీ శకుంతల. విహారికి అసలు నిజం తెలిసిపోతుంది. సిరి అనుకునే ఆమె లక్ష్మి, నా కనక మహాలక్ష్మిని నా చేతులతో నేనే చంపుకున్నానా, నేను బయటికి రాను, కనకం అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. రమ్య అంటుంది, చూడండి విహారీ గారు, మీకు తెలీదు, పైగా ఈ హత్య మీరు చేశారని మీపై వేసుకోవడం ఏంటి, వీళ్ళు దొంగ సాక్ష్యాలు సృష్టించి డిఎన్ఏని కూడా మార్చేశారు, లక్ష్మి చనిపోలేదు, ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంది, వీళ్ళ చెరలోనే ఉంది అని అంటుంది రమ్య. ఇక చూడు ఇన్స్పెక్టర్, ముందు ఈ వడ్డీ శకుంతలకి బేడీలు వెయ్యి, అప్పుడు దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళు బయటకు వస్తారు అని అంటుంది ఇక జగదాత్రి. విహారిని ఇక తప్పలేక విడుదల చేస్తారు. విహారిని బయటికి తీసుకొస్తారు జేడీకేడి. చూడండి లక్ష్మి మీకు ఏమవుతుందో మాకు తెలీదు, కానీ లక్ష్మి అనే అమ్మాయి కొడుకుని మీరు బాగా చూసుకుంటున్నారు అనగానే, మేడం నిజం చెప్పాలంటే సిరి అనే లక్ష్మి తన భార్య, తన ప్రాణం కంటే ఎక్కువగా తన్నే పెళ్లి చేసుకున్నాడు, తను దూరం అయ్యాక విహారీ గారు తాగుడుకు బానిసయ్యారు, మళ్ళీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ వల్ల తన కన్న తండ్రి పేరు ప్రఖ్యాతులు పోకుండా ఉండాలని హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని పెట్టి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే ఇప్పుడు సిరిగా ఉన్న లక్ష్మి దూరం అయ్యింది, అలాగే తనపై అంత కక్ష పెట్టుకున్నవారు ఎవరు అన్నది కూడా నాకు తెలుసు మేడం అని అంటుంది రమ్య. ఇక విహారిని ఓదార్చి, చూడు ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది కదా, మీ లైఫ్లో ఇద్దరు ఉన్నారు, అలాగే
ఒకరు ఇప్పుడు కనిపించటం లేదు. అలాగే లక్ష్మి కొడుకు అంటే మీ కొడుకు అయ్యే అవకాశమే ఉంది కదా అని అంటుంది జేడీ. ఇక బాబుని గుర్తు చేసుకుంటాడు. అవును, వాడు నా కొడుకే. నేను లక్ష్మి ఏకాంతంగా అని చెప్పి అన్నీ గుర్తు చేసుకుని నేను అర్జెంటుగా కృష్ణ చూడాలి, నా కొడుకుని చూడాలి అని చెప్పి విహారీ ఇంటికి వస్తారు. ఇక బాబుని చూడడం కోసం. ఇక బాబు అలాగే గుమ్మం దగ్గర అమ్మ తిరిగి వస్తుంది అని చెప్పి ఎదురు చూడగానే ఇక క్రిష్ అని చెప్పి కౌగిలించుకుంటారు. బ్యాట్స్మెన్ ఏమైంది, అమ్మ కనిపించిందా అనగానే ఇక తనని లక్ష్మిని గుర్తు చేసుకుంటారు. ఇక నువ్వు నా రక్తానివి, నా వంశానివి అని చెప్పి పాపం క్రిష్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటారు విహారీ. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.